ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకో బాధ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కో బాధ. రేపు వచ్చే నెలలో ఇజ్రాయెల్ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి నెతన్యాహు ఇప్పుడు ఓడిపోయి యుద్ధం ఆపినా, లేదా అమెరికా చెప్పిందని యుద్ధం ఆపినా, లేదా అక్కడ హార్ముజ్ జలసంధి వ్యవహారం వదిలేసినా, ఇరాన్‌ను వదిలేసినా తను దెబ్బతింటాడు. కాబట్టినే ట్రంప్ చెప్పినా విననంటున్నాడు. హెజ్బుల్లా మీద దాడులు చేస్తామంటున్నాడు. హౌతీల అంతు చూస్తామంటున్నాడు. హమాస్ వాళ్ళను వదిలిపెట్టేది లేదంటున్నాడు. అట్లాగే ఇరాన్ మీద దాడులు వదిలిపెట్టబోమని చెప్తున్నాడు. సైన్యానికి సెలవులు కూడా క్యాన్సిల్ చేశాడు. ఇది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. మరి డిసెంబరు, జనవరి ఆ టైంలో ఎన్నికలు జరిగేది, వచ్చే ఫిబ్రవరి లోపు ఎన్నికలు జరిగేది. మధ్యంతర ఎన్నికలు అనాలా, లేదా మధ్యస్థ ఎన్నికలు అనాలా, అమెరికాలో జరిగేటటువంటిది ట్రంప్కి. ఆయనేమో ఇరాన్ మీద గెలిచేసామని చెప్పుకోవాలి, భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపేశానని చెప్పుకోవాలి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేశానని చెప్పుకోవాలి, ఏదేదో సొల్లి చెప్పుకోవాలి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి అవతలకి వెళ్ళిపోవాలి. అందుకోసం అర్జెంటుగా మధ్య మార్గంగా వెళ్ళిపోదామంటే అటు నెతన్యాహు మళ్ళీ బాంబులేసి మళ్ళీ లాగుతున్నాడు. ఇప్పుడు ట్రంప్ చివరికి ఈ బ్యాచ్తో, ఏదైతే ఉమెన్ బ్యాచ్తో, గల్ఫ్ దేశాలతో వీళ్ళ మధ్యన మీడియేటర్షిప్లో ప్రధానంగా హార్ముజ్ జలసంధి విడిపించడం అన్నది మాకు ముఖ్యం. సరే, న్యూక్లియర్ గురించి తర్వాత చర్చలు చేద్దాం, ముందైతే హార్ముజ్ జలసంధి వదిలిపెట్టేయండి, డబ్బులేం వసూలు చేసుకోకుండా అన్నటువంటిది ట్రంప్ చెబుతున్నాడు. ఒకవేళ వసూలు చేసుకుంటే మీ ఇద్దరు ఇంటర్నల్గా వసూలు చేసుకోండి, కానీ బయటకు ఆ ప్రకటనలు చేయబాకండి అని చెప్తున్నాడు ట్రంప్. తద్వారా ట్రంప్ తప్పించుకోవాలని చూస్తున్నాడు.